ఒక 100 పైన ఉంటాయి దుకాణాలు మొత్తం. కలిపిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత కర్నూలు తెచ్చిరా? మసాలా నుంచి ఎన్ని రకాల మసాలాలు కలుపుతారే? మొత్తం 16 రకాలు ఉంటాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది వాళ్ళు చెప్పినట్టుగానే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఇంతకుముందుకు కురుమూర్తి జాతర గురించి ఒక వీడియో చేసినాం. బ్రహ్మోత్సవాలు అప్పుడప్పుడు స్టార్ట్ అయినాయి. అయితే అప్పుడు పబ్లిక్ తక్కువగా ఉన్నారు. ఇప్పుడు చూస్తే చిన్నపాటి కుంభమేళ లాగుందండి. జాతర మాత్రం చాలా పెద్ద ఉంది. జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు. పోకేస్తే పోక రాలనంతగా, ఇసుకేస్తే ఇసుక రాలనంతగా ఉన్నారు జనాలు. మీకు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు మీరు తమిళ చూసినట్టుగా మీకు సీక్రెట్ గురించి వివరిస్తాను, చూడండి వీడియో. కురుమూర్తి జాతర అంటేనే ఫేమస్. ఆ జాతరలో కాల్చిన సీకులు, చికెన్ కానీ మటన్ కానీ చాలా ఫేమస్. అయితే ఈ చికెన్ మటన్ ఇంత ఫేమస్ ఉండడానికి కారణం ఏంటిది, అందులో స్పెషాలిటీ ఏంటి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, యాటలు కొట్టేస్తున్నారు, ఒక పక్క చికెన్ కొట్టేస్తున్నారు, ఒక పక్కనేమో మసాలాలు కలుపుతున్నారు. మొత్తానికైతే సూపర్ ఉంది. ఇక్కడ వీళ్ళని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళని ఎక్కువసేపు డిస్టర్బ్ చేయొద్దు. అన్న, కురుమూర్తిలా ఇది కాల్చిన చికెన్ మటన్ ఫేమస్ కదా, ఎందుకంత ఫేమస్? ఎందుకంటే మసాలాల ఫేమస్, మాల్ మంచిగా ఉంటది, క్వాలిటీగా ఇస్తాము, హోటల్ వస్తాం, మంచిగా తినబెడతాం. మంచి మసాలా నుంచి ఎన్ని రకాల మసాలాలు కలుపుతారే? మొత్తం 16 రకాలు ఉంటాయి. 16-17 రకాల మసాలాలు. 16-17 రకాలు ఉంటాయి. అందుకే ఎక్కడి నుంచి వచ్చి స్పెషల్ తినడానికి కూడా కూర్చుంటారు. మన స్టేట్ల నుంచి వస్తారు తినడానికి. హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి, ఇక లాంగ్ నుంచి వస్తారు. ఇప్పుడు కేజీ చికెన్ ఎట్లా, మటన్ ఎట్లా? మటన్ వచ్చి 700 రూపాయలు కాల్చింది. చికెన్ చేసి కాల్చేస్తాం. చికెన్ 360 రూపాయలు ఇస్తాం. 360 రూపాయలు. ఇక్కడ ఈ రోడ్ యువతల, డివైడర్ యువతల మొత్తం ఈ ఏరియా మొత్తం వీటికే ఫేమస్. చికెన్ కి, సీకులకి. చూస్తుంటే నోరు ఉడుతుంది కదా, చూడండి ఎంత బాగా కలుస్తున్నారు. అట్లుంటుంది మరి ఫేమస్ కురుమూర్తి జాతర అంటే. ఇక్కడ సప్పని ఏలాడదీసారు. ఎందుకు భయం అవుతుంది? అన్న, చికెన్ ఎట్లనేది కేజీ? 360 కేజీ కాల్చింది. కాల్చినాక జోక్తారా? ఫస్ట్ జోకి కాలుస్తారు. మటన్ ఎట్లా? 700. మటన్ 700, చికెన్ 360. మీరు ప్రతి సంవత్సరం పెడతారా ఇక్కడ జాతర టైం? ప్రతి సంవత్సరం. మామూలు టైంలో ఉంటుందా? ఉండదు. మామూలు టైంలో ఉండదేమో. ఇక్కడ మొత్తం ఏరియా మొత్తం ఇదే. ఎటు చూసిన ఎట్లానే మటన్ ఎట్లా, చికెన్ ఎట్లా? 700 మటన్ కాల్చింది. ఫస్ట్ కాల్చినాక జోక్తారా లేకపోతే ఎట్లా చేస్తాం? పచ్చిది జోకిన తర్వాత కలుస్తారు. కలిపిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత ఎన్ని రకాల మసాలా కలుపుతారు? చాలా ఫేమస్ కదా కురుమూర్తిలో ఇది. ఫేమస్. ఎక్కడి నుంచో స్పెషల్ ఇది తినడానికి వస్తుంటారు కదా. ఎంత కేజీ ఎట్లా మటన్? 700. చికెన్ 360. ఇక్కడ ఇవి కాల్చిన చికెన్ గానీ మటన్ గానీ తినడానికి వేరే రాష్ట్రాల నుంచి వస్తుంటారు. అయితే ఇక్కడ కొంతమంది అన్నాళ్ళు అయితే వచ్చి వాళ్ళని అడుగుదాం ఒకసారి. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చారు. కర్నూలు నుంచి వచ్చారా? అంటే దేవుని దర్శనం కోసం దర్శనం చేసుకున్న తర్వాత చికెన్ కబాబ్, మటన్ కబాబ్ తినడానికి. అంటే ఫస్ట్ టైం వచ్చారా? ఇది ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ తెలుసుకున్నాం కానీ కుదరలేదు టైమింగ్. ఈసారి ఫస్ట్ టైం. బాగుంది ఈసారా? ఏరియా మొత్తం చికెన్ కబాబ్, మటన్ కబాబ్ ఉంటుంది ఇక్కడ స్పెషల్ మొత్తం. చూడండి, కురుమూర్తి జాతర అయిపోయిన తర్వాత, దైవ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మొత్తం దావత్ చేసుకుంటారు. కొన్ని వందల దుకాణాలు ఉన్నాయి. ఇటు సైడ్ ఎన్ని దుకాణాలు ఉన్నాయంటే అవతల సైడ్ ఇంకా చాలా ఉన్నాయి. నుంచి ఒక 100 పైన ఉంటాయి దుకాణాలు మొత్తం. గిరాకీ ఎట్లుంది?
డిమ్ ఉంది. డిమ్ ఉంది. జాతర ఇంతమంది జనాలు ఉన్నారు, డిమ్ ఎట్లా ఉంటుంది? నడుస్తుంది మామూలు ఇప్పుడే. మామూలు నడుస్తుందా? ఎప్పటి వరకు నడుస్తుంది ఇట్లా? ఇట్లా అమాస వరకు నడుస్తుంది. అమావాస్య వరకు అంటే ఏ తారీఖు వరకు అందా? 2 తారీఖు. 2 తారీఖు వరకు ఉంటుంది జాతర. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా మన్నెంకొండ. చికెన్ ఎట్లా కాల్చింది? 360. మటన్ 700. మటన్ 700. ఇది అంటే ఫస్ట్ కాల్చినాక చెప్తారా లేకపోతే జోగి కలిపే చెప్తాం? మసాలా కలిపి చెప్తారా? అంటే ఈ మసాలాలను బట్టి ఎన్ని రకాల మసాలాలు చెప్తారు? ఇక్కడ ఈ సీకులు కేవలం ఈ జాతరప్పుడు మాత్రమే అమ్ముతారండి. ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. ఈ దుకాణాలు కూడా ఉండవు అనమాట. ఓన్లీ జాతరప్పుడే ఇవి దొరకడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి దుకాణాలు మొత్తం అవే, చికెన్, మటన్, కబాబ్. కాసేపు నాకు తిని టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఇక్కడ మనం తిని టేస్ట్ చేద్దాం. మనకు షాపులు చూసినాం కదా, ఇక్కడ తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. చాలా బాగుంటుంది. కుదిరితే ఎవరైనా చుట్టుపక్కల ఈ కురుమూర్తి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఈ దేవుని దర్శనం అయిపోయిన తర్వాత ఈ సీకులు, కాల్చిన సీకులు, మటన్ తినండి, ఎంజాయ్ చేయండి. సూపర్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి కూడా, వేరే డిస్ట్రిక్ట్ల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తినడం జరుగుతుంది. మా సీకులు అయితే రెడీ అవుతున్నాయి. మటన్ హాఫ్ కేజీ తీసుకున్నాం. మా సార్ డ్యూటీ అయిపోయే వరకు ఈ టైం అయింది. బాగా ఆకలితో మాత్రం చుక్కలు చూపించిండు. ఆయన మంచిగా తినేచ్చిండు. అంతేగా నవ్వుతూ డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు సీకులు తీసుకున్నాం, హాఫ్ కేజీ తీసుకొని తింటున్నాం. తింటలేము, ఇంకా తింటాం. ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చెప్తాం. మా సీకులు మావే సీకులు ఇవి. ఇప్పటిదాకా సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఉన్నది. జర బంద్ లాగా ఉన్నది మార్కెట్ మొత్తం. ఇప్పుడు మాత్రం మళ్ళా రేంజ్ లా నడుస్తుంది. చూడండి మొత్తం పొగ, ఎటు చూసిన పొగ. చికెన్ కబాబ్, మటన్ కబాబ్ వాసన. హాఫ్ కేజీ మటన్ స్పాన్సర్ మా సారే. చూడు సార్, నువ్వు మంచిగా కడగాల్సినావు అనుకో, నువ్వు మంచిగా కడగాల్స్తే మళ్ళీ ఇంకా మస్తు మందిని పంపిస్తావు చూడు. కురుమూర్తి దగ్గర చేపించిన 2-3 ఊళ్ళు దాటేసి వచ్చి తాగుతున్నాం, తింటున్నాం. ఇది ఆడ తినాలన్నా ఆ దుమ్ములో మన వల్ల అయితే లేదు. ఆ దుమ్ములో తినాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఎట్లా ఉందో చూసి చెప్తా. సూపర్. బాగుందిగా? ఇప్పుడుగా సూపర్. 16 మసాలా కలుపుతారన్నారు కదా, నిజంగానే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. వాళ్ళు చెప్పినట్టుగానే కురుమూర్తి జాతరలో ఇది చాలా ఫేమస్. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సీకులు మాత్రం తినండి. చూపిస్తుంది చూడండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా కురుమూర్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా తినండి. చికెన్ కానీ మటన్ కానీ కాల్చింది తీసుకుని తినండి. సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేము తింటాం, మీరు మాత్రం లైక్ చేయరు మర్చిపోకూడదు జరా. ఈ కురుమూర్తి దగ్గర జాతర మొత్తం చూపించే ప్రయత్నం చేస్తారు చూడండి. చాలా పెద్దగా సాగుతుంది. తెలంగాణ మొత్తంలో చాలా జాతరలు ఉన్నాయి, పెద్ద పెద్ద జాతరలు. అందులో ఈ కురుమూర్తి జాతర ఒకటి. చిన్నపాటి కుంభమేళం అంటే ఎలా ఉంటుందో ఈ జాతర చూసి అర్థమవుతుందండి. జనాలు మాత్రం విపరీతంగా ఉంటున్నారు. ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.
ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్తే. జై శ్రీరామ్, జై హింద్. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ నమః. మరి కాసేపట్లో మన ముఖ్యమంత్రి భక్తులు మీరు